जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. మనం గత ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం యొక్క మరిన్ని లోతులోకి ప్రవేశించి మరిన్ని అంశాలు తెలియజేయడం మనం ప్రస్తావించుకున్నాం. అయితే కొంతమంది ఉత్సాహపరులు, కొంతమంది సద్గుణవంతులు నన్ను తితిక్ష అంటే ఏంటి, దాన్ని మరింత వివరంగా తెలియజేయమని కోరగా, దాన్ని కొంతమందికే కాదు అందరికీ తెలియాలి అనే సదుద్దేశంతో ఈరోజు దాని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఈ తితిక్ష అంటే ఓర్పు అని అర్థం వస్తుంది. అయితే ఆ ఓర్పు ఎలా ఉండాలి, ఎంత లోతుగా ఉండాలి, ఎటువంటి సందర్భాల్లో ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే శమధమాదులలో తితిక్ష ఒకటి. ఆ శమధమాదుల గురించి మరింత జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. మరి ఇవన్నీ మనకి ఎవరు చెప్తారు? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎవరి మీద ఆధారపడితే ఇవన్నీ తెలుసుకోగలుగుతాం? ఒక్కటే మార్గం, గురువుల్ని ఆశ్రయించాలి. మరి మనకి ఎవరు నేర్పిస్తారు అంటే మనకి ఎందరో గురువులు ఉన్నారు. అయితే విశ్వగురువు, జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారో అది మనకి ముఖ్యమైన ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. అయితే ఆదిశంకరాచార్యులు వారు వివేక చూడామణి అనే గ్రంథంలో, ఆయన రచించిన గ్రంథంలో శమధమాదుల యొక్క సద్గుణాలు, 6 సద్గుణాల గురించి చాలా బాగా స్పష్టం చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. అయితే ఆయన సాధకుల దృష్ట్యా చెప్పినప్పటికీ దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఒక సామాన్యుడికి ఎలా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా నాకు అర్థమైన రీతిలో సులువుగా మీకు అందచేయడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక సామాన్యుడు ఈ శమధమాదుల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే ప్రయత్నంలో, ఉదాహరణకి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని బ్రతికే ఒక మనిషి. లక్ష్యం లేని వాడి గురించి మనం ఎలాగో మాట్లాడుకోని అవసరం లేదు. ప్రతివాడికి ఒక లక్ష్యం ఉంటుంది కదా. ఒక్కొక్కడికి బాగా డబ్బు సంపాదించాలి అనే లక్ష్యం ఉంటుంది, మరొకడికి బాగా చదువుకోవాలి అనే లక్ష్యం ఉంటుంది, మరొకడికి కీర్తి ప్రతిష్టలు గడించాలి అని ఒక లక్ష్యం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి రకరకాల లక్ష్యాలు ఉంటాయి, అవునా కాదా? మరి ఆ లక్ష్య సాధన, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎప్పుడైతే ఒక స్థిరమైన నిర్ణయంతో ఆ మనిషి ఉంటాడో, ఇంకా ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా, ఆ లక్ష్యం పట్ల ఎటువంటి మార్పు లేకుండా, తన ఆలోచనలో ఎటువంటి మార్పు లేకుండా ఒకే బుద్ధితో దృఢవ్రతుడై ఉంటాడో దాన్ని మనం శమము అని చెప్పుకోవచ్చు. ఇక దమము, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 సద్గుణాలు, షట్ గుణ సంపత్తి శమధమాదులుగా చెప్పబడుతుంది. ఇక రెండవది దమము. లక్ష్యాన్ని పెట్టుకున్నాను సరే, ఆ లక్ష్యం కోసం ఏమైనా ప్రయత్నం పెట్టావా? లేక
ఆ లక్ష్యాన్ని పెట్టుకుని అలాగే చూస్తూ కూర్చుండిపోయావా? ఎప్పుడైతే మనం లక్ష్యం గురించి ఏ ప్రయత్నము పెట్టకుండా అలా ఉండిపోతామో, లేదా పక్కదారిన పడుతూ ఉంటామో, మనల్ని మనం వెనక్కి తెచ్చుకుని మళ్ళీ లక్ష్య సాధన మీద దృష్టి పెట్టడమే, ఇటువంటి సద్గుణమే దమము అని తెలియజేస్తుంది. ఉదాహరణకి ఒకడికి ₹1,00,00,000 సంపాదించాలని అనుకుంటాడు. లేదా వాడికి నచ్చిన సంఖ్య 100 కోట్లో, 1,00,000 కోట్లో. ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు, లక్ష్య సిద్ధి ప్రధానం. తను ఏ లక్ష్యాన్నైతే సాధించాలనుకుంటాడో దాన్ని స్థిరంగా బలపరుచుకుని ఉన్నప్పుడు అటువంటి సద్గుణాన్ని శమము అని చెప్పబడింది. అలాగే ఆ లక్ష్యాన్ని మరిచి ఇతర మార్గాల వైపు తిరిగినప్పుడు అలా చేయకుండా తనని తాను వెనక్కి తెచ్చుకున్నప్పుడు అటువంటి సద్గుణాన్ని దమము అని తెలియజేయబడుతోంది. ఇక మూడవది సద్గుణం ఉపరతి. ఉపరతి, దమము ఉపరతి కొంచెం దాదాపు ఒక్కటిగా అనిపిస్తాయి. కానీ రెండవ సద్గుణానికి ఈ ఉపరతి అనే మూడవ సద్గుణానికి పల్చటి గీత ఒకటి ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా గనక చూస్తే మనకి ఆ తేడా అర్థమైపోతుంది. ఇక ఆ పల్చటి గీత ఏంటో చూద్దాం ఒకసారి. ఇక ఉపరతి దీని విషయానికి వస్తే ఈ ₹1,00,00,000 లేదా తను ధనం సంపాదించాలి అన్నవాడు ఇతర మార్గాలలో గనక ఒకవేళ సంపాదించాలి అనుకుంటే అది ఎంత మాత్రమూ ఉపయోగించదు కదా. అది దుర్మార్గంలో సంపాదించడమే అవుతుంది కదా. సరే, నాకు ₹1,00,00,000 కావాలి, సరే నేను ఏ బ్యాంకుకో వెళ్ళి దొంగతనం చేశాను అనుకోండి, అది సరిగ్గా సంపాదించినట్టు అవుతుందా? సరే, పోనీ ఇంకెవరినైనా మోసం చేసి సంపాదించామనుకోండి, అది సరిగ్గా సంపాదించినట్టు అవుతుందా? అవదు కదా. ఇలా ఇతర మార్గాలను అనుసరించి ఒకవేళ మనం ఆ సంపాదన కానీ ఆ లక్ష్యాన్ని కానీ ఛేదించాలి, సిద్ధించుకోవాలి అనుకుంటే అది తప్పుడు మార్గమే అవుతుంది కదా. సరైన పద్ధతిలో సన్మార్గంలో మన లక్ష్యాన్ని సిద్ధించుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అటువంటి సద్గుణం ఉపరతిగా చెప్పబడుతుంది. ఇక నాలుగవది తితిక్ష. ఈ తితిక్ష అంటే మన లక్ష్య సాధన దిశలో ఎన్ని దుఃఖాలు కలిగినా, ఎన్ని అవరోధాలు కలిగినా, ఎన్ని ఆటుపోట్లు కలిగినా, ఎన్ని విఘ్నాలు కలిగినా వాటన్నింటినీ తట్టుకుంటూ, అన్నింటినీ ఓర్చుకుంటూ మన లక్ష్య సాధనకై నడవడం ప్రారంభించినప్పుడు అటువంటి సద్గుణాన్ని తితిక్షగా చెప్పబడుతుంది. ఇక ఐదో సద్గుణం శ్రద్ధ. ఈ శ్రద్ధ చాలా ముఖ్యమైనది. లక్ష్య సాధన కోసం కొంతమంది సన్మార్గుల్ని ఆశ్రయించడం జరుగుతుంది. ఉదాహరణకి మనం పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలంటే స్కూల్లోనో కాలేజీలోనో టీచర్ల మీద మనం ఆధారపడతాం, అవునా? వాళ్ళు ఏదైతే నేర్పించారో దాన్ని సరిగ్గా అలాగే పాటిస్తూ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి వాళ్ళు నేర్పించినట్టే మార్కులు వస్తాయి. అలా కాకుండా వేరే విధంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం పెడితే ఒక్కొక్కసారి తప్పుగా నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా ఎవరైతే మన లక్ష్య సాధనకి తోడ్పడతారో వారు చెప్పినది నిజమే అన్న సత్య బుద్ధితో నడుచుకోవడం శ్రద్ధ అనబడుతుంది. ఇక ఆరవది సమాధానం. పైన తెలిపిన 5 సద్గుణాలు ఏకబుద్ధితో ఎప్పుడైతే అనుసరిస్తామో దాన్ని సమాధానంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు సాధకుడి దృష్ట్యా చెప్పినా ఇక్కడ నేను సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా కొద్దిగా ఉదాహరణలు మార్చి చెప్పడం వల్ల చిన్న చిన్న మార్పులు రావచ్చేమో కానీ ఇంచుమించుగా ఇవే అర్థాలు వస్తాయని మనం తెలుసుకోవచ్చు. ఇక సాధకుడి విషయమై
ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు ఎలా చెప్పుకుంటూ వచ్చారో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ సాధకుడు అంటే ఎవరు? సాధకుడికి సామాన్యుడికి తేడా ఏంటి? సాధకుడు అంటే లక్ష్య సిద్ధి కోసం తన వంతు ప్రయత్నం తను నిజంగా పెట్టదలిచి తను ఎదుర్కొంటున్న పరీక్షలన్నీ కూడా విజయవంతంగా ఎదుర్కోవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళేవాడు సాధకుడు. ఇక సోమరితనంతో వీటిని వదిలిపెట్టేవాడు సామాన్యుడు. ఇలా ఒక అర్థాన్ని తీసుకోవచ్చు. ఇక అటువంటి సాధకుడి కోసం ఎటువంటి ప్రయత్నాలు పెడితే తన సాధన ముందుకు వెళ్తుంది అని 4 విధములైన మార్గముల ద్వారా సాధన చతుష్టయం అని వివేక చూడామణిలో తెలియజేశారు. అది ఎలా ఉందో కూడా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఇక్కడ సాధన చతుష్టయంలో మొదటి సాధన నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని సరిగ్గా తెలుసుకుని, ఇక ఆ తెలుసుకున్న దాని మీద దృఢ నిశ్చయంతో స్థిరంగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇది మొదటి సాధనగా పరిగణించబడుతుంది. అలాగే రెండవ సాధన వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? మనం చాలామంది మాట్లాడుతూ ఉంటారు మనలో వైరాగ్యం అంటే ఈ సంసార బంధాలన్నీ వదిలించుకుని ఏ కొండ కిందకో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే బహుశా అదే వైరాగ్యమేమో అనుకుంటూ ఉంటారు. లేదా ఎప్పుడు అన్నిటినీ వదిలేసి ఏడుస్తూ కూర్చోవడమనో దిగులుగా కూర్చోవడమో వైరాగ్యం అని కూడా కొంతమంది అపోహలో ఉంటూ ఉంటారు. వైరాగ్యం అంటే ఇది కాదు. వైరాగ్యం అంటే ఏంటో జాగ్రత్తగా ఒకసారి పరిశీలిద్దాం. వైరాగ్యము ఆ పేరులోనే ఉంది. ఇది రాగానికి వ్యతిరేకత. రాగము, అనురాగము, రక్తి, అనురక్తి, ఆసక్తి ఇవన్నీ కూడా ఒక కోణానికి సంబంధించిన పర్యాయ పదాలు, అవునా? ఈ రాగము, అనురాగము అంటే ఒక విషయం పట్ల ఆసక్తి, ఇష్టభావము, అవునా? లేదా కొన్ని కోరికలపై కామ్యభావము, ఇది రాగము అనబడుతుంది. ఈ రాగానికి వ్యతిరేకమే వైరాగ్యము. వైరాగ్యం అయితే ఇష్టపడకూడదు అంటే దాని అర్థం ద్వేషించమని కాదు కదా. ఇష్టపడకూడదు, అలాగే ద్వేషించకూడదు కూడా. ఇలా ఒక మధ్యస్థానంలో నిలబడి ఇష్టానికి ద్వేషానికి దూరంగా నిలబడి అయిష్టతని పెంపొందించుకుంటూ నిలబడగలగడమే వైరాగ్య స్థితి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది రెండవ సాధనంగా సాధకుడికి తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. ఇక మూడవ సాధనం ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం చాలా గమ్మత్తైనది. ఇంద్రియం అంటే ఒక వస్తువు కాదు కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 10ంటిని ఇష్టం వచ్చినట్టు ఆడుకునే ఒక మనసేంద్రియం, అవునా? ఈ 11ంటిని బుద్ధితో జోడించి అదుపులో పెట్టగలగడమే ఇంద్రియ నిగ్రహం అని మనకి ఎలాగో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలోనూ 12వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ పదే ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ విషయం మనం తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ సాధకుడి దృష్ట్యా శమధమాదులు ఎలా ఉంటాయో కూడా ఆదిశంకరాచార్యులు వారు దీని గురించి ఏం చెప్తున్నారో మరొకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇందాక మన సామాన్యుడి దృష్ట్యా లక్ష్య సిద్ధి కోసం శమధమాదులను ఎలా మనం నిర్వచించుకోవాలో చూసాము. ఇప్పుడు సాధకుడి దృష్ట్యా శమధమాదులు ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. శమము అంటే సాధకుడి దృష్ట్యా బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య
అనే ఒక్క లక్ష్యాన్ని స్థిరముగా నమ్మిన వాడు ఈ శమము అనే సద్గుణాన్ని జాగ్రత్తగా పెంపొందించుకున్నట్టు. ఇక ఎప్పుడైతే ఈ లక్ష్యాన్ని మనం స్థిరంగా నమ్మడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఇంద్రియాలు ఊరికే ఉండవు కదా, ఆటాడిస్తూ ఉంటాయి మనల్ని. ఇక వేరే విషయాల వైపు మన మనసు మళ్ళుతున్నప్పుడల్లా ఎప్పుడైతే మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటూ ఉంటామో అటువంటి సద్గుణాన్ని దమముగా తెలియజేస్తున్నారు. ఇక మూడవది ఉపరతి. ఇక నా వల్ల కాదు, ఎంత ప్రయత్నించినా నా వల్ల అవ్వడం లేదని చెప్పి చిత్తవృత్తుల పట్ల, విషయవాసనల పట్ల మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటామో, అలా ఆశ్రయించడం మానేసి మనల్ని మనం అదుపులోకి తెచ్చుకుంటామో అటువంటి సద్గుణాన్ని ఉపరతిగా తెలియజేస్తున్నారు. ఇక నాలుగవది తితిక్ష. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని దుఃఖభరిత సందర్భాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ అధిగమించి ఓర్చుకోవడం నేర్చుకోగలగడమే తితిక్ష అని తెలియజేస్తున్నారు. మరి ఐదవది శ్రద్ధ. ఇక్కడ వేదముల యందు, శాస్త్రముల యందు, ముఖ్యముగా అతి ముఖ్యముగా గురువాక్యమునందు ఎవడికైతే సత్యబుద్ధి ఉంటుందో అది నిజమే, గురువులు చెప్పినది నిజమే, వేదముల యందు ఉన్నది నిజమే, బ్రహ్మ మాత్రమే సత్యము, ఈ జగత్తు వచ్చిపోయేది అని ఎప్పుడైతే దృఢముగా నమ్ముతామో, గురువాక్యాలను ఎప్పుడైతే మనం దృఢంగా నమ్ముతామో దాన్ని శ్రద్ధ అనబడుతుంది అని తెలియజేస్తున్నారు. మామూలుగా మనం లోకంలో ఒక తీరును గమనిస్తూ ఉంటాం. మనం వేదాలను చూసామా, మనం శాస్త్రాలను చూసామా, అవన్నీ ఎవడు నమ్ముతాడు, మనకు తోచింది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అంటూ మాట్లాడుతూ ఉంటారు. వీడు మాట్లాడడమే కాదు, పక్కన వాడిని కూడా పక్కదారి పట్టిస్తూ ఉంటారు. అవునా? ఇవన్నీ విన్నవాడు వేరే మార్గంలోనే వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఏ మార్గంలో వెళ్ళినా అక్కడైనా పోని సరిగ్గా ఉంటారా అంటే లేదు, వేరే మార్గంలో వెళుతున్న వారిని మళ్ళీ పక్కదారి పట్టిస్తూ ఉంటారు, గొడవలు రేకెత్తిస్తూ ఉంటారు. అవన్నీ మనం సహజంగా చూస్తూ ఉంటాం. వేరే మార్గంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. అవునా? అలాగే ఏ మార్గంలో ఉన్నప్పటికీ మనం ఏ అనే దారిలో వెళ్ళినా, బి అనే దారిలో వెళ్ళినా, సి అనే దారిలో వెళ్ళినా, డి అనే దారిలో వెళ్ళినా, ఇలా ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ ఆ మార్గంలో ఆ గురువులు వాళ్ళకి ఏం చెబుతున్నారో దాన్నైనా కనీసం శ్రద్ధగా నిజమని నమ్మినవాడు శ్రద్ధ అనే సద్గుణాన్ని పెంపొందించుకున్నవాడైనట్టు అని తెలియజేస్తున్నారు. ఇక ఆరవది సమాధానం. ఈ సమాధాన స్థితి అనే సద్గుణాన్ని ఎప్పుడైతే ఏకబుద్ధితో ఈ ఐదింటిని అదుపులోకి తెచ్చుకుని ఐదు సద్గుణాలని సంపూర్ణంగా పాటిస్తూ ఏకబుద్ధితో బ్రహ్మముపైనే దృష్టి ఉంచగలగడం ఈ ఆరో సద్గుణంగా పరిగణించబడుతోందని ఆదిశంకరాచార్యుల వారు మనకి వివేక చూడామణిలో చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇటువంటి 6 సద్గుణాలలో ఒకే ఒక సద్గుణం గురించి భగవద్గీతలో మొన్న తెలిపిన ఎపిసోడ్లో ఒక శ్లోకంలో మనం చూసుకున్నాం. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినః అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తితిక్ష అనే ఒక సద్గుణం గురించి అక్కడ తెలియజేశారు. ఇక సాధన చతుష్టయం అన్నాం కదా. ఒకటేమో నిత్య అనిత్య వస్తు వివేకము, రెండవది మనం వైరాగ్యము అని తెలుసుకున్నాం. ఇక మూడవది ఇంద్రియ నిగ్రహం, ఈ శమదమాదుల యొక్క సద్గుణాల అవలంబన. ఇక నాలుగవది మోక్ష ఇచ్చ. ఈ 4 సాధనలు, ఈ పైన తెలిపిన 3 సాధనలు ఎప్పుడైతే మనం దృఢంగా చేస్తూ ఉంటామో ఏదో ఒక రోజు, ఏదో ఒక జన్మలో, వీలైతే ఈ జన్మలోనే ఆ మోక్ష ఇచ్చ అనేది కలుగుతుంది. ఒక సద్గురువు యొక్క ఆశ్రయం దొరుకుతుంది అని ఆదిశంకరాచార్యులు వారు
చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీన్నే మనం ఉపనిషత్తుల జ్ఞానం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మ ముఖం ద్వారా మనం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే శ్లోకం ద్వారా తితిక్ష గురించి తెలుసుకోవడం జరిగింది. తన్మాత్రలు జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకుని వాటిని స్పృశించినప్పుడు శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అందిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ. ఎందుకు ఓర్చుకోవాలి అంటే ఆగమాపాయినః అనిత్యాః. సుఖం వచ్చిందని ఎగిరి పడకూడదు, దుఃఖం వచ్చిందని కృంగిపోకూడదు. రెండింటినీ సమంగా ఎప్పుడైతే తీసుకోగలుగుతామో యం హి నా వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సహా సోమృతత్వాయ అంటే సహా అమృతత్వాయ. అమృతత్వాయ అంటే మృతత్వము కానిది. మృతత్వము కానిది అంటే అమృతత్వమే కదా. అంటే మరణించుట, మృతత్వము అంటే మరణించుట, మరణించుట మళ్ళీ జన్మించుట, ఇటువంటివి లేనిదే అమృతత్వము. అటువంటి స్థితి సాక్షాత్తు మోక్షస్థితియే. మోక్షస్థితి అనేది చనిపోయిన తర్వాత దక్కేది కాదు, బ్రతికుండగానే సాధించుకునేది అని సాధన చతుష్టయం ద్వారా కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఎలాగో మనం తదుపరి అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మరింత వివరంగా తెలియజేసినప్పుడు మనం చాలా విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. కాయేన వాచ మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.